మదనపల్లికి సంబంధించి స్టాక్ ఎంత మాత్రం వచ్చిందేమో మీకు ఏడులో తెలియజేస్తాను చూడండి. సో తెలుసుకునే ముందు నేను నా 2 మార్కెట్లు ఏం జరిగాయి ఏమనేది మీకు ఏడులో తెలియజేస్తాను. ముందుగా మదనపల్లి తెలుసుకునే ముందు ములకల్చీరు మాట్లాడుకోవాలి. ములకల్చీరు అయితే ₹470 సూపర్ టాప్, 460 పడింది, తర్వాత 450, 440. ఓవరాల్గా మార్కెట్ మొత్తం మాట్లాడుకుంటే ఎక్కువగా మార్కెట్ అయితే 400 లోపల అయితే నేను ములకల్చీరు మార్కెట్ అయితే జరిగింది. నేనైతే ములకల్చీరు మార్కెట్గా అలాగే అంగళ్ళ మార్కెట్ అయితే చాలా స్లోగా జరిగింది మార్కెట్లో వచ్చేసి. ఇంకా అలాగే అంగళ్ళ విషయం మాట్లాడుకుంటే అంగళ్ళ మార్కెట్లో సూపర్ టాప్ అయితే ₹550, మార్కెట్ యావరేజ్గా 450, 500 లోపల అయితే నేనైతే అంగళ్ళ మార్కెట్ అయితే జరిగింది. ఇది అంగళ్ళు అలాగే ములకల్చీరు మార్కెట్ సంబంధించి ప్రస్తుతానికి ఉన్న అంటే నిన్న జరిగిన ఇన్ఫర్మేషన్ మీకు మళ్ళీ ఒకసారి ఇంటిమేట్ చేస్తాను. అంటే ఇలా జరిగే నిన్న మార్కెట్లో వచ్చేసాను. ఇంకా అలాగే మదనపల్లి స్టాక్ విషయం మాట్లాడుకుందాం. మనం ముందుగా అంటే భాగ్యలక్ష్మి మండి వైపు మాట్లాడుకుంటే ఈరోజు అయితే దిగుమతి తగ్గింది. సో నేనుతో పోల్చుకుంటే ఒక 5-10% దిగుమతి తగ్గింది. అలాగే టీవీఎస్ మండి లైన్లో మాట్లాడుకున్న కే కొంచెం పర్లే, అలాగే టీవీఎస్ మండికి కొంచెం పర్లే. ఓవరాల్గా మార్కెట్ మొత్తం మాట్లాడుకుంటే నేనుతో పోల్చుకుంటే ఒక 10% తక్కువే ఈరోజు స్టాక్ వచ్చేసి. మరి ఏం రేట్లు ఉంటాయి ఏమనేది చూడాల్సి ఉంటుంది. ఈవెన్ మదనపల్లికి దిగుమతులు ఎలా వచ్చినా ఒక్కొక్కసారి రేట్లు సేమ్ టు సేమ్ వేరేలాగే ఉంటుంది. ఓవరాల్గా మార్కెట్ మొత్తం మాట్లాడుకుంటే నేటితో పోల్చుకొని దిగుమతి అయితే తగ్గింది. ఈరోజు వచ్చేసి ఒక 10% మేర తగ్గింది. మరి ఏం రేట్లు ఉంటాయి ఏమనేది చూడాల్సి ఉంటుంది. ప్రస్తుతానికి అయితే మదనపల్లికి సంబంధించి దిగుమతి తగ్గింది 10%. ఇంకా టైం ఉంది. ఒక్కొక్కసారి 6 గంటల తర్వాత కూడా అంటే స్టాక్ అనేది వస్తూ ఉంటుంది. అలా ఏమైనా వస్తే ఇంకేమైనా దిగుమతి నేడిపైన అంటే సేమ్ టు సేమ్ నేట్లాగా వచ్చేది చూడాలి. సో ప్రస్తుతానికి అయితే మదనపల్లికి సంబంధించి దిగుమతి అయితే తగ్గింది ఒక 10%. మీకు ఎవరికన్నా ఈ తక్షణందక టపాకాకి సంబంధించి మీకు కావాలనుకుంటే అంటే మన ప్రోడక్ట్స్ కావాలనుకుంటే పైన స్క్రీన్ మీద 2 నెంబర్లు ఉన్నాయి కదా, ఆ 2 నెంబర్లకు కాల్ చేసి మీరు బుక్ చేసుకోవచ్చు. మెయిన్గా తక్షణ గ్రోత్కి పూత రాలకుండా సైడ్లో కొమ్మలకి టపాకా వచ్చేసి మెయిన్గా పూత రాలకుండా అయితే పనిచేస్తుంది. నందక కాయ సైజులకి షనంగిలకి మీకు కావాలి